ఆకాశవాణి అగ్నిమాపక సేవ వారోత్సవాలపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ నార్థరన్ రీజన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసులు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీస్ వీక్ అగ్నిమాపక సేవా వారోత్సవాలను మనం జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ నార్థరన్ రీజన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసులు గారు. సో సార్తో మనం మాట్లాడి అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే, అందరికీ నమస్కారం. సార్, ముందుగా మనం అగ్నిమాపక సేవ వారోత్సవాల ప్రాముఖ్యత గురించి మన శ్రోతలకు వివరిస్తూ ఈ వారాన్ని మనం ఎందుకు జరుపుకుంటామంటారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా అగ్ని వారోత్సవాలు 1944 ముంబై డాక్ యార్డ్లో ఒక షిప్, విక్టోరియా షిప్లో మనకు ఆయుధాలు తీసుకొస్తున్నటువంటి నౌకలో ప్రేలుడు జరిగి దాదాపు 66 మంది మనకు ఫైర్ సిబ్బంది అసూలు వేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరము అటువంటి ప్రమాదాలు జరిగిన ప్రమాద నివారణ తగ్గించడం కోసము ప్రజల్లో అవగాహన కలిగించి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఒక వారాంతం పాటు ఫస్ట్ తొలి రోజు మన కమ్మెమరేషన్ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఆ రోజు నుంచి ప్రజలందరికీ కూడా అగ్ని డిఫరెంట్ ఆక్యుపెన్సీస్లో, అంటే ఆసుపత్రిలో కానీ, స్కూల్స్లో కానీ, హైరేజ్ బిల్డింగ్స్లో కానీ, నివాస సముదాయాల్లో కానీ, పెట్రోల్ బంక్స్లో కానీ, పబ్లిక్ కాంగ్రిగేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా బయటపడాలి అనే అవగాహన కార్యక్రమాలు కల్పించడం కోసము ప్రత్యేకంగా అటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ప్రాణ నష్టము, ఆస్తి నష్టాన్ని తగ్గించడం కోసం ఈ వారోత్సవాలు ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్ తోటి భారతదేశం మొత్తం జరుపుకోవడం జరుగుతుంది. సార్, అంటే ఈ యొక్క వారోత్సవాలు మనం ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ వస్తున్నాం కదా సార్. సో దీనికి సంబంధించి ఈసారి థీమ్ ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈసారి భారతదేశ ప్రభుత్వము సేఫ్ స్కూల్స్, సేఫ్ హాస్పిటల్స్, ఫైర్ సేఫ్ అవేర్ సొసైటీ టుగెదర్ ఫర్ ఫైర్ ప్రివెన్షన్ అనే థీమ్ తోటి, అంటే సురక్షిత స్కూల్స్, సురక్షిత ఆసుపత్రి, అగ్ని ప్రమాద రహిత అవగాహన సమాజం కలిపి అగ్ని ప్రమాద నివారణ సమాజం కొరకు అనే నినాదంతో ఈ సంవత్సరము అగ్నిమాపక వారోత్సవాలు ముందుకు వెళ్తున్నాము. సో ఇది భారతదేశ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి ముందుకు వస్తుంది. ఈ సంవత్సరం ఈ థీమ్ తోటి ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ కూడా సో ప్రజల్లోకి విస్తృత అవగాహన కలిగించి స్కూల్స్ లో గానీ, హాస్పిటల్స్ లో గానీ, అదే విధంగా డిఫరెంట్ ఆక్యుపెన్సీస్ లో ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా వివరించడం జరుగుతుంది. అదే విధంగా డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఫైర్ సర్వీసెస్ శాఖ ఎలా పనిచేస్తుంది? దీని యొక్క ప్రధాన బాధ్యతలు ఏమిటంటారు? సో ముఖ్యంగా ఆ అగ్నిమాపక శాఖ ప్రధానమైన ఉద్దేశం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అటెండ్ కావడం అనేది, హాజరు కావడం అనేది ప్రధాన ఉద్దేశం. సో 2009లో అగ్నిమాపక శాఖ యొక్క పేరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖగా మార్చడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి అగ్ని ప్రమాదాలే కాకుండా వివిధ విపత్తులైనటువంటి వరదలు, తుఫాన్లు, నెక్స్ట్ రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, సో వాటర్, నీళ్ళలో జరిగేటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా ఫస్ట్ రెస్పాండర్గా మొదటగా హాజరై, సో గ్యాస్ లీకేజ్, ఇండస్ట్రీస్లో గ్యాస్ లీకేజ్ ఇన్సిడెంట్ అయినా కానీ అన్ని రకాల విపత్తులకు హాజరు కావడానికి మా సిబ్బంది అందరూ కూడా రెడీ చేయడం జరుగుతుంది 2009 నుంచి. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ను దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ పేరును కూడా ఆ విధంగా మార్చి ఇప్పుడు అగ్ని ప్రమాదాలతో పాటు వివిధమైనటువంటి విపత్తులు అన్నిటికీ కూడా అగ్నిమాపక శాఖ సన్నద్ధమై హాజరవుతూ మనం సర్వీస్ చేస్తూ ఉంది. సో ఇది ఒకటి, అగ్ని ప్రమాదాలు, విపత్తులు కాకుండా మళ్ళీ అదే విధంగా బిల్డింగ్స్ లో అగ్ని ప్రమాద రహితమైనటువంటి పరికరాలను చేసి ఎప్పుడైనా కానీ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్టింగ్విష్ అయిపోయి లోకలైజ్డ్ ఫైర్స్ అన్నమాట. అంటే అక్కడే మనము కంటైన్ చేస్తూ ఫర్దర్ గా స్ప్రెడ్ కాకుండా, పెద్ద ప్రమాదాలు జరగకుండా అగ్ని ప్రమాద నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట అటువంటి చేసి. సో వీటితో పాటు
అవగాహన మాక్ డ్రిల్స్ పబ్లిక్లోకి ఎక్కువగా తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను కూడా మనకు ఎక్కువగా ఫ్లడ్స్ కానీ లేకపోతే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతము మొత్తం దాదాపు 980 కిలోమీటర్లు కోస్టల్ బెల్ట్, ఇండియాలో సెకండ్ హైయెస్ట్ కోస్టల్ బెల్ట్ ఉంది కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కోస్టల్ బెల్ట్ లో అవగాహన కార్యక్రమాలు ఒక టీంను, ఒక విపత్తు స్పందన దళం అనేది ఒక దాన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు అనేవి కూడా మనం అందిస్తూ ఉన్నాం అనమాట. ఇవి ఈ 3 ప్రధానమైనటువంటి ఉద్దేశాలతోటి మన డిపార్ట్మెంట్ కంటిన్యూగా సర్వీస్ చేస్తూ ఉంది. సార్, అదేవిధంగా మనం మాట్లాడితే కనుక ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎన్ని ఫైర్ స్టేషన్స్ ఉన్నాయంటారు? సో అవి గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులో ఉన్నాయంటారా? మనము ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో యాజ్ పర్ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ నిబంధనల ప్రకారము ఎవ్రీ 2 lakhs పాపులేషన్కి 2 లక్షల జనాభాకి ఒక ఫైర్ స్టేషన్ ఉండాలి, 50,000 జనాభాకి ఒక ఫైర్ ఇంజిన్ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఆ నామ్స్ని దృష్టిలో పెట్టుకొని మనము డిజైన్ చేయడం జరుగుతుంది ఫైర్ స్టేషన్స్. ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్లో 175 ఫైర్ స్టేషన్స్ పర్మనెంట్ ఉన్నాయి. అదేవిధంగా టెంపరరీ ఫైర్ స్టేషన్స్ ఒక 5 ఉన్నాయి, అవుట్ పోస్టులు ఒక 6 ఉన్నాయి. సో అన్నీ కలిపి మనకు 186 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఫైర్ కాల్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య రీసెంట్గా భారతదేశ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ కలిపి మనకు ఒక 17 కొత్త ఫైర్ స్టేషన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా రూరల్లో ఉద్దేశించి నెక్స్ట్ కొన్ని ఎప్పుడో 1970s ఉండేటువంటి జనాభాని బేస్ చేసుకొని ఏర్పాటు చేసినటువంటి స్టేషన్స్ అన్నింటినీ కూడా మళ్ళీ మార్చి మనము ఈ కొత్తగా ఫేజ్ వైజ్ ఒక 17 ఫైర్ స్టేషన్స్ని ఈ సంవత్సరం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా మనకు రూరల్తో పాటు అర్బన్లో కూడా రెస్పాన్స్ టైంను, అంటే స్పందన టైంను తగ్గించడం అనేది ప్రధాన కారణంతో మనము ఆ విధంగా చేశాము. సో రూరల్లో జనరల్గా అయితే మనకు ఈ రెస్పాన్స్ టైము 40 నుంచి 50 నిమిషాల వరకు ఉంటుంది. సో దాన్ని ఈ 17 స్టేషన్స్ను మనం ఏర్పాటు చేయడం వల్ల ఆ రెస్పాన్స్ టైంను 30 నిమిషాలకు తీసుకురావడం జరుగుతుంది. సో అవి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కాబట్టి తగ్గించేసాము. ఇంకా రేపు ఫ్యూచర్లో ఈ స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ నామ్స్ను మనం ఫుల్ ప్రెజర్గా 16th ఫైనాన్స్ కమిషన్లో మనం ఇంప్లిమెంట్ చేసి దీన్ని మేము 15 minutesకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఆ విధంగా ప్రణాళికలు ప్రిపేర్ చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు ఏ కారణాల వల్ల మనకి జరుగుతున్నాయంటారు సార్? సో జనరల్గా మనకు అగ్ని ప్రమాదాలు సో గ్యాస్ లీకేజ్, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, మేజర్ రోల్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్, సో అదేవిధంగా నెగ్లిజెన్సీ, సో వీటి వల్ల మనకు జరుగుతున్నాయి. వీటిల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మెయిన్ రోల్ పోషిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకని ఆ అగ్ని ప్రమాదాలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన జరుగుతున్నాయి అంటే, సో ఎలక్ట్రికల్ వైరింగ్ ఎప్పుడో పెట్టేసి ఉంటారు. సో ఓల్డ్ వైరింగ్ అయిపోయి ఉంటుంది. కొత్త బిల్డింగ్స్లో అంటే ఉండేటువంటి లోడ్ కంటే ఎక్కువ లోడ్ను వాడడము, అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ వచ్చేసినాయి. లోడ్ కంటే అధికంగా ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఆ విధంగా ఆ ప్రమాణాలని పెంచడం లేదు. అండ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీని కానీ అవన్నీ పెంచుకోకపోవడం వల్ల మనకు ఈ లోడ్ ఎక్కువ రావడం వల్ల షార్ట్ సర్క్యూట్ అనేది జరిగి మనకు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి, అవి ఏర్పాటు చేసుకోరు అనమాట. చేసుకుంటే ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది, మనకు షార్ట్ సర్క్యూట్ జరగడానికి స్కోపే లేదు. అది ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా అవి సరైన ప్రమాణాలు లేకుండా లోకల్ మేడ్వి పెట్టుకోవడం వల్ల, ఐఎస్ఐ మార్క్ లేనివి పెట్టుకోవడం వల్ల ఈవెన్ దో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగడాన్ని ఆపలేకపోతున్నాయి అనమాట. అవి ట్రిప్ కాకుండా పోతున్నాయి అనమాట లోకల్ మేడ్ ఉండడం వల్ల. ఐఎస్ఐ మార్క్ ఉండేటువంటి మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ పెట్టేసుకుంటే చాలా మటుకు మనము ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ని మనం అరికట్టవచ్చు. ఇంకొకటి మనకు గ్యాస్ లీకేజ్ ఇన్సిడెంట్స్ అనేది చాలా మేము కాల్స్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నాము. సో వాటన్నిటిని కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నాం. ప్రతి విలేజ్లో కానీ, గృహ సముదాయాల్లో కానీ, వాటర్లో కానీ, ఇండస్ట్రియల్ గ్యాస్ లీకేజ్లో కానీ, స్కూల్స్లో కానీ అవగాహన కల్పిస్తున్నాం. గ్యాస్ లీకేజ్ అయినప్పుడు భయపడుతూ బయటకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందరు ప్యానిక్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంటారు. కానీ సమయానికి వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, సమయానికి భయపడి బయటకు వెళ్ళిపోతుంటారు. కానీ అటువంటి భయం లేదు. గ్యాస్ లీక్ అయినామంటే వన్స్ ఇట్ క్యాచెస్ ఫైర్ అయితే మాత్రం భయమే లేదు. సో డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళేసి మనము గ్యాస్ను కట్ చేసేయచ్చు అనమాట. గ్యాస్ ఫైర్ కాకుండా లీక్ అయితేనే మనకు డేంజర్. గ్యాస్ లీక్ అయిన తర్వాత మనకు ఎలక్ట్రికల్ స్విచ్లు ఆపడం కానీ ఆన్ చేయడం కానీ చేయకూడదు. ఒకవేళ ఆన్లో ఉంటే అట్నే ఉంచాలి, ఆఫ్లో ఉంటే ఆ విధంగానే ఉంచాలి. అది చేయకుండా మనకు నైట్ నిద్రపోతుంటారు, గ్యాస్ లీక్ అయిపోయి ఉంటుంది, ఉదయమే లేచిన తర్వాత వెంటనే స్విచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పార్క్ జనరేట్ అయిపోతుంది. ఆ స్పార్క్ గ్యాస్ ఆల్రెడీ లీక్ అయి ఉంటుంది కాబట్టి క్యాచ్ అయినప్పుడు ఒకేసారి మొత్తం ఎక్స్ప్లోజన్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి మెయిన్గా కొన్ని
కొన్ని ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆన్ చేయడం, ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్ ఆఫ్ కాకుండా ఉండడము, అదేవిధంగా లీక్ అయిన తర్వాత కూడా భయపడకుండా ఏ విధంగా మనము స్టాప్ చేయొచ్చు అనే దాన్ని మనము అవగాహన కలిగించేస్తే ఇటువంటి ప్రమాదాలను కూడా తగ్గించేసేయచ్చు. ఆ విధంగా కూడా మేము ప్రతి స్టేషన్ పరిధిలో వీక్లీ 2 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వారానికి 2 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇవ్వడం కూడా మేము చేస్తూనే ఉన్నాము. గృహాల్లో యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయని చెప్పి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా సార్. సో దీనికి ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తారు? గృహాల్లో మెయిన్గా ఈ గ్యాస్ లీకేజ్ ఇన్సిడెంట్స్, అదేవిధంగా ఫాల్స్ సీలింగ్ ఎక్కువగా ఉండి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎక్కువగా ఉంటుంది, లోడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు అంతకుముందులాగా పూర్వకాలంలో మనకు 20 years బ్యాక్ అంతా మన కన్స్ట్రక్షన్స్ అంతా కూడా వుడ్ తోటి ఉండేది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం కూడా కాంక్రీట్ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, లోపల ఫాల్ సీలింగ్ అయిపోయింది, ఏసీలు వచ్చేసినాయి. సో ఈ ఏసీలు, ఈ ఫాల్ సీలింగ్లు ఇవన్నీ ఏమవుతుందంటే ఒక చిన్న స్పార్క్ అయితే ఆటోమేటిక్గా డెన్స్ స్మోక్, టాక్సిక్ స్మోక్ అనేది డెవలప్. ఏసీ వల్ల కన్ఫైన్ అయిపోయి బయటికి ఎయిర్ పోకుండా, బయట నుంచి లోపలికి ఎయిర్ రాకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా జరిగినప్పుడు అదేమవుతుందంటే ఆ టాక్సిక్ స్మోక్ 1 hour అంటే స్మోక్ ఇన్హలేషనే డేంజరస్. సో అది 1 minute కంటే ఎక్కువగా మనం పీల్చినట్లయితే అక్కడ అన్కాన్షియస్ లేక వెళ్ళిపోయి మనం చనిపోవడానికి ఎక్కువగా అన్ని ప్రమాదాలు జరిగేది కూడా మ్యాక్సిమం స్మోక్ వల్లనే జరుగుతున్నాయి అన్నమాట, ఫైర్ కంటే. సో ఆ ఇన్హలేషన్, ఆ టాక్సిక్ స్మోక్ అటువంటిదే చాలా డేంజరస్. ఇప్పుడు ఫాల్ సీలింగ్ ఒకటి, అది సరైన ఎలక్ట్రికల్ వైరింగ్ లేకుండా పోవడం ఒకటి. ఫాల్ సీలింగ్ ఉన్నా కానీ సరైన ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా గ్యాస్ ఇన్సిడెంట్స్, గ్యాస్ పైప్ లైన్స్ అవన్నీ ఉన్నాయి. గ్యాస్ పైప్ లైన్స్ ఈ మధ్య రీసెంట్ ఒక బెంగళూరులో కూడా ఒక ఇన్సిడెంట్ చూసాము. ఈ స్టెప్స్ పక్కనే, స్టెప్స్ అమ్మంటే గ్యాస్ పైప్ లైన్ వెళ్ళింది. సో గ్యాస్ అక్కడ లీక్ అయిపోయింది, ఫైర్ స్టార్ట్ అయిపోయింది. సో ఎస్కేప్ ఎలా కావాలి? చిన్నగా ఈ ఇళ్లలోకి స్ప్రెడ్ అయిపోయి అది మొత్తము ఇద్దరు సజీవ దహనం కావడం జరిగిందనమాట. అటువంటివే కాకుండా ఈ గ్యాస్ ప్రమాదాలు, ఆయిల్ వస్తువులు కానీ అటువంటివి చేస్తున్నప్పుడు అవి గ్యాస్ పైకి పడి ఒకేసారి స్ప్లిట్ అయిపోయి ఆయిల్ అంతా కూడా కొంచెం బాగా దాదాపు more than 200 టెంపరేచర్ దాకా ఉంటుంది. ఒక వాటర్ ఇంకొకటి ఏదో డ్రాప్లెట్ పడడం వలన అది స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయినప్పుడు ఈ గ్యాస్కి అటాచ్ అయిపోయి ఆ ప్రమాదాలు జరగడం, అంటే ఒకేసారి పెద్దగా రావడం, అది ప్రక్కన ఉన్నటువంటి వస్తువులకు అంటుకొని అది పెద్దగా ప్రమాదం జరగడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో వీటన్నిటిని అరికట్టాలంటే మనకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అది వేసవి కాలంలో మనకి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి కదా సార్. ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలంటారు? ఈ వేసవి కాలంలోనే మనకు అగ్ని ప్రమాదాలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. మనకు జనరల్గా ప్రతిరోజు ఫైర్ కాల్ స్టేట్ మొత్తం తీసుకుంటే యావరేజ్ 50 ఫైర్ కాల్స్ ఉంటుంది. ఇదే సమ్మర్లో మనకు ఫిబ్రవరి నుంచి అప్ టు జూన్ వరకు more than 150 ఫైర్ కాల్స్, 150 ఫైర్ కాల్స్ వరకు కూడా మనకు రిపోర్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి సంవత్సరము అంటే సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటి కాజెస్ ఏంటో మనం అనలైజ్ చేస్తూ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి ఇవ్వడం, కార్యాచరణ అనేది మనం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడైతే ఏ ప్రిమైసెస్లో అయితే ఇప్పుడు హజార్డస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆ ఇండస్ట్రీస్లో క్రాకర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఆ స్పెషల్ కేర్ తీసుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, మాక్ డ్రిల్ కండక్ట్ చేయడము, అవి మ్యాపింగ్ చేసి మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటర్ రిసోర్సెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఒక హౌసెస్లో కానీ రెగ్యులర్గా జరిగే ప్రమాదాల్లో నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా జరుగుతాయేమో అనే కాన్సెప్ట్ తోటి ఒక వాటర్ రిసోర్స్ని ఐడెంటిఫై చేసుకోవడము, అక్కడ మన వెహికల్ పోతుందా లేదనేది కూడా చూసుకోవడము, ఆ వెహికల్ వాటర్ డ్రా చేసుకోవడం కోసం ఈ విధంగా మనము వాటర్ని రిసోర్సెస్ని మ్యాపింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఉండేటువంటి ఎక్విప్మెంట్ని కూడా మనం ప్రిపేర్ చేసుకొని, సో అడిషనల్ ఎక్విప్మెంట్ మన పంప్స్ అనేది ఉంటుంది. సో ఆ పంపును కూడా మనం అరేంజ్ చేసుకుంటాం. అదేవిధంగా అడ్జసెంట్ more than 189 ఫైర్ స్టేషన్స్ మనకు ఉండేటువంటి ఫైర్ ఇంజన్లతో పాటు మనకు ఇండస్ట్రీస్లో పెద్ద ఇండస్ట్రీస్లో 2-3 ఫైర్ ఇంజన్లు ఉంటాయన్నమాట. సో వాళ్ళని కూడా మేము మ్యాపింగ్ చేసుకొని, ఒకవేళ దగ్గర ఇన్సిడెంట్ జరిగితే వైజాగ్లో పెద్ద ఇండస్ట్రీ ఫైర్ అయింది. సో అడ్జసెంట్ దాదాపు more than 100 వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళన్నింటినీ కూడా నేవీ వాళ్ళ దగ్గర ఉంటాయి, స్టీల్ ప్లాంట్లో ఉంటుంది, అదే సింహాద్రి పవర్ ప్లాంట్లో ఉంటుంది, డిఆర్డిఎల్లో ఉంటుంది. ఇటువంటి డిఫరెంట్ వింగ్స్ నుంచి కూడా మేము డ్రా చేస్తాం అనమాట. సో వాళ్ళందరితో కూడా మేము ఒక MOU అగ్రిమెంట్ అయ్యి వాళ్ళందరినీ మేము యాప్ను రెడీ చేసి వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అటెండ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ముందే అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరం కలిపి కూడా డిస్కస్ చేసుకోవడం, చర్చించడం, సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
సార్ ఇందాక మీరు మాట్లాడడం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని చెప్పి. సార్ ఆ ప్రమాదాలను మనం ఎలా తగ్గించవచ్చు అంటారు? ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగేటివి. ఎస్. అయితే ఇక్కడ అగ్ని ప్రమాదాల్లో మేము ఇప్పుడు చూసినంత వరకు హాస్పిటల్స్‌లో గానీ, వీటిల్లో గానీ ఎక్కువగా మాక్సిమం ప్రమాదాలు ఎర్లీ మార్నింగే జరుగుతుంది. 3:00 నుంచి 4:00, 5:00 మధ్యలోనే జరుగుతుంది. ఎందుకని అప్పుడే ఆ టైంలోనే జరుగుతుంది అంటే అప్ టు మిడ్‌నైట్ వరకు బాగా హెవీ లోడ్ తోటి మనం ఎలక్ట్రికల్ వైర్స్‌ని ఎలక్ట్రికల్ కన్జ్యూమ్ చేస్తుంటాము. సో, ఆ తర్వాత మిడ్‌నైట్ నుండి లైటింగ్ ఆపడము, ఏసీలు అన్నీ బంద్ చేసేయడం, షాపింగ్ మాల్స్‌లో గానీ, వాటన్నిటిలో గానీ బంద్ చేయడం వల్ల పవర్ సప్లై ఎక్కువగా వస్తుంది. పవర్ సప్లై ఎక్కువ వచ్చినప్పుడు ఇంట్లోకి కూడా పవర్ ఎక్కువ వస్తుంది. సో, ఆ టైంలో మనకేమవుతుందంటే ఇంట్లో సరైనటువంటి మెకానిజం ఎలక్ట్రికల్ బోర్డ్‌లో ఈ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ గానీ, లేకపోతే సరైనటువంటి వైరింగ్ లేకపోవడం వల్ల ఎక్కువ పవర్ వచ్చినప్పుడు అది పడిపోకుండా ఆ విధంగానే కంటిన్యూ అయిపోయినప్పుడు సో, పవర్ ఎక్కువ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ గానీ, లేకపోతే ఇంకొకటి గానీ షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఉంటుందనమాట. ఆ షార్ట్ సర్క్యూట్ జరగడము, ఎర్లీ మార్నింగ్ జరగడము అబ్జర్వ్ చేయలేకపోతారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల మనకు అగ్ని ప్రమాదం అనేది మొదట్లోనే ఇనీషియల్ స్టేజ్‌లోనే మనకు గుర్తించేస్తే వెంటనే వాళ్ళకి అవగాహన ఉంటే ఎక్స్‌టింగ్విషర్ తోటి ఆర్పేసుకుంటే మనకు ఫర్దర్‌గా స్ప్రెడ్ కాకుండదు. వన్స్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి బయటపడాలంటే కొంచెం కష్టంగా ఉంటుందనమాట అది. సో, వాళ్ళు అబ్జర్వ్ చేయడమే హాఫ్ అన్ అవర్ తర్వాత జరిగితే మనము అది అప్పటికే స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుందనమాట. సో, ఇదొకటి. నెక్స్ట్ ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో, సెర్టైన్ కెపాసిటీ కోసం మన ట్రాన్స్‌ఫార్మర్ డిజైన్ చేసుకొని ఉంటుంది. సో, ఇప్పుడు మార్కెట్ ఇయర్లీ మోర్ దాన్ 30% వరకు మనకు మార్కెట్‌లోకి కొత్తగా ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. ఆ ఛార్జింగ్ పాయింట్స్ పెడుతున్నాము. ఛార్జింగ్ పాయింట్స్ ప్రతి ప్లాట్‌లో పెట్టేసినప్పుడు ఆ ఈవీ ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత అవి నైట్ ఎప్పుడోసారి ఈ పవర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయిపోయిన తర్వాత ఆ ఈవీ వెహికల్స్ ఫైర్ అయితే వాటిని మనం ఏ వాటర్ తోటి ఇంతవరకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ వాటికి లేదనమాట. అది ఛాలెంజింగే ఫైర్ డిపార్ట్మెంట్‌కి. సో, అది ఫైర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అడ్జసెంట్‌గా ఉండేటువంటి పెట్రోల్ కార్స్ గానీ, డీజిల్ కార్స్ గానీ వాటన్నిటికి స్ప్రెడ్ అయిపోతుంది. సో, ఇది ఆ విధంగా స్ప్రెడ్ అయిపోతే మొత్తం చాలా పెద్దగా ఫైర్ అయిపోతుంది. అన్‌లెస్ అండ్ అంటిల్ మనకు ఆ ఈవీ వెహికల్ ఛార్జింగ్ మొత్తం డిశ్చార్జ్ అయ్యేదాకా ఫైర్ అవుతూనే ఉంటుందన్నమాట. దాన్ని ఆ ఈవీ వెహికల్స్‌కి తగిన విధంగా మనకు ట్రాన్స్‌ఫార్మర్ కెపాసిటీని పెంచుకొని ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా ఇచ్చేసుకుంటే మనకు అటువంటి ప్రమాదాలను కూడా మనం అరికట్టవచ్చనమాట. సో, ఈ 2 మెయిన్‌గా మనకు ఎలక్ట్రికల్ వైరింగ్ ప్లస్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్, ఈవీ ఛార్జింగ్‌ని కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు మనకు అగ్ని ప్రమాదాలు జరగడానికి తగ్గించడానికి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ సమ్మర్‌లో ఏమవుతుందంటే ఏసీలు ఎక్కువగా కంటిన్యూగా వాడడం వల్ల సో, అదేమవుతుందంటే వైర్ ఇన్సులేషన్ హీట్ ఎక్కుతుందనమాట. ఇన్సులేషన్ హీట్ ఎక్కి మొత్తం బంచ్ ఆఫ్ వైర్స్ లాగా వెళ్ళిపోతుంది. ఆ ఇన్సులేషన్ హీట్ అయిపోయి ఇంకొక వైర్ మెల్ట్ అయిపోయి మనకు షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఉంటుంది. ఇంకొక ర్యాట్స్ అవి ఉంటుందన్నమాట. ర్యాట్స్ అవి తిరుగుతూ ఉంటాయి. ఫాల్ సీలింగ్ పైన మొత్తం అంతా ఫాల్ సీలింగ్ పెద్ద హాల్స్‌లో తిరుగుతూ ఉంటుంది. ఆ ర్యాట్స్ తిరిగినప్పుడు ఆ ఇన్సులేషన్‌ని అవి తినేస్తాయి అన్నమాట. తినేసినప్పుడు 2 వైర్లు జాయింట్ అయిపోయి కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఫాల్ సీలింగ్ పైన ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఒక చిన్న స్పార్క్ చాలన్నమాట. మొత్తం డెన్స్ స్మోక్ వచ్చేసి ఆ ఏరియాలోనే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయి పానిక్ అయిపోయి బయటికి రావడానికి స్కోపే ఉండదన్నమాట అది. షాపింగ్ మాల్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, స్కూల్స్ ఇటువంటి ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఎలా ఉండాలంటారు? సో, ముఖ్యంగా ఇవన్నీ కూడా పబ్లిక్ కాంగ్రిగేషన్ బిల్డింగ్. ఎక్కువగా పిల్లలు స్కూల్స్‌లో అయితే ఎక్కువగా పిల్లలుంటారు. ఆస్పత్రులు అయితే మనకు పేషెంట్స్ నడవలేని పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. సో, అదేవిధంగా సినిమా థియేటర్స్‌లో ఈ బ్లాక్ లైటింగ్ అనేది ఉండదు కాబట్టి ఆ టైంలో ఏదైనా జరిగితే మాత్రము స్టాంపేడ్ జరగడానికి స్కోప్ ఉంటుంది. జనరల్‌గా ఇటువంటి ఏరియాస్‌లో మనకేమవుతుందంటే ఎమర్జెన్సీ లైటింగ్ అనేది మనం ఏర్పాటు చేపిచ్చేస్తాం. ఎమర్జెన్సీ లైటింగ్ అంటే ఒకవేళ పవర్ షట్ ఆఫ్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేసినప్పుడు ఆటోమేటిక్‌గా పవర్ అనేది కట్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఇంకొకటి జరిగినప్పుడు. కానీ బ్యాటరీ బ్యాకప్ తోటి అప్ టు 2 అవర్స్ ఉండేటువంటి ఎలక్ట్రికల్ లైటింగ్ సిస్టమ్ ఎమర్జెన్సీ లైటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎమర్జెన్సీ వేస్‌కి మనం ప్రతి మాల్ దగ్గర ఆ విధంగానే ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్స్‌లో కూడా ఆ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ స్కూల్స్‌లో మోస్ట్‌లీ అన్నీ కూడా డే టైమే కాబట్టి అంత ఎక్కువగా ఫైర్ ఫైటింగ్ లేదు కానీ కాకపోతే ఆ స్టెయిర్ కేస్‌లు ఉన్నాయి కదా మనకు స్టెప్స్ ఉంటాయి కదా ఆ స్టెప్స్ అనేది 2 స్టెప్స్ ఒకటి ఆల్టర్నేట్ ఒక స్టెప్ స్మోక్‌తో ఫిల్ అయినా కానీ నెక్స్ట్ ఆల్టర్నేట్ మనకు స్టెయిర్ కేసెస్ మనకు ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసము వీటన్నిటి
అన్నిటిలో కూడా హాస్పిటల్‌లో గాని, స్కూల్స్‌లో గాని, మాల్స్‌లో గాని 2 స్టెయిర్ కేస్‌లు మ్యాండేటరీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాతనే మనం ఆ విధంగా చేస్తున్నాం. ఇంకా దీంతో పాటు మనకు వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మన షాపింగ్ మాల్స్‌లో గాని, వాటన్నిటిల్లో కొంచెం సెక్యూరిటీ పరంగా లేకపోతే సినిమా థియేటర్స్‌లో గాని కొంచెం క్లోజ్డ్ టైప్‌లోనే ఉండాలి. అటువంటి ప్లేస్‌లో మనకు ఏమవుతుందంటే ఇటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వెంటనే డిటెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. స్మోక్ డిటెక్షన్ సిస్టమ్. మనము ఉన్నా లేకపోయినా గాని స్మోక్ అనేది వెయిట్‌లెస్ కాబట్టి అది ఆటోమేటిక్‌గా పైకి స్ప్రెడ్ అయిపోతుంది. సో, వెంటనే డిటెక్ట్ అయిపోయి మనకు అలారం ఇచ్చేస్తుంది. అలారం వచ్చేసినామంటే సో, మనం అందరం కూడా అలర్ట్ అయిపోయి బయటకి రావడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. సో, అటువంటి డిటెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా స్ప్రింక్లర్ సిస్టమ్ కూడా ఉంటుంది. సో, అది ఆటోమేటిక్‌గా అక్కడే మనం బయట నుంచి రాకుండా ఆ ప్రమాదం జరిగినామంటే మోర్ దెన్ 68 డిగ్రీ టెంపరేచర్ రీచ్ అయిందంటే ఆటోమేటిక్‌గా స్ప్రింక్లర్ వాటర్ వచ్చేస్తూ అక్కడనే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. స్టెయిర్ కేసు, ఈ డిటెక్షన్ సిస్టము, స్ప్రింక్లర్స్ ఎక్స్‌టింగ్విషన్, ఫైర్ ఎక్స్‌టింగ్విషన్ అంటే కంట్రోల్ చేసే విధంగా కూడా సిస్టమ్‌లు అవన్నీ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఆ సిబ్బంది అందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది. ఉండే సిబ్బంది అందరికీ కూడా ఎక్విప్‌మెంట్ ఎలా వాడాలో అవగాహన కార్యక్రమం అనేది కూడా అంటే మనం మన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్‌మెంటే వాళ్ళకి. మన డిపార్ట్మెంట్ ఇస్తాము. అదే విధంగా మనము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకు ఇస్తామన్నమాట. అట్‌లీస్ట్ మినిమమ్ 40% ఆఫ్ ద ఎంప్లాయీస్ షుడ్ బి అంటే వాళ్ళందరికీ 40% మందికి ట్రైనింగ్ అనేది నేర్చుకొని ఉండాలి. ఎలా ఆపరేట్ చేయాలో ఎక్విప్‌మెంట్ అనేది. సో, వాళ్ళందరికీ ట్రైనింగ్‌లు అనేది కూడా మనం ఇస్తామన్నమాట. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సాధారణంగా ప్రజలు వెంటనే ఎటువంటి పనులు చేయాలంటారు? అంటే ఇంతవరకు మనం ఎలా జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా సార్. సో, ఇప్పుడు ప్రజలు ఇట్లా జరిగినప్పుడు వెంటనే ఎటువంటివి చేసి వాటిని అరికట్టవచ్చు? సో, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మనం భయపడాల్సిన పని లేదు. సో, 101కి ఒకటి ఫోన్ చేయడము. నెక్స్ట్ అదే విధంగా దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ప్రైమరీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్ అంటాం అన్నమాట. ప్రాథమికమైనటువంటి ఎక్స్‌టింగ్విషర్స్, హోస్ రీల్స్ ఎనీబడీ కెన్ ఆపరేట్. ఎవరైనా ఆపరేట్ చేసేయొచ్చు అన్నమాట. సో, వాటిపైన ప్రాథమిక అవగాహన అనేది తెలుసుకొని ఉండాలి. వాటిని ఆపరేట్ చేసే విధంగా ఉండాలి. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడో ఒక చోట అంటే అట్‌లీస్ట్ మినిమమ్ 5 మినిట్స్ టైం అనేది పడుతుంది. మీరు కాల్ చేస్తారు. 1 మినిట్‌లోనే స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడికి రావడానికి అట్‌లీస్ట్ మినిమమ్ 2-3 మినిట్స్ పడుతుంది. ఎంత దగ్గరైనా గానీ. సో, ఆ 2-3 మినిట్స్ మనకు చాలా క్రూషియల్ అన్నమాట. ఉండేటువంటి చిన్న ఫైర్ అప్పుడే మనం ఆ ఎక్స్‌టింగ్విషర్ తోటి స్టాప్ చేసేస్తే ఫర్దర్‌గా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎక్కువగా మనకు ఇది కాకుండా ఉంటుందన్నమాట. అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ఉంటుంది. అదొకటి. అవగాహన అంటే ప్రతి ఎక్విప్‌మెంట్ పైన అవగాహన చాలా ఇంపార్టెంట్. వాటిని అటెన్షన్ డ్రా చేయాలి. పబ్లిక్ కూడా కొంచెం కొత్త ఇల్లు కొంటాము, లేకపోతే ఇంకొకటి కొంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫైర్ సేఫ్టీ ఏంటి? ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? సో, మనకు కన్వర్జెంట్ అయిపోవాలన్నమాట. ఇక్కడ ఉండేటువంటి ఆ బిల్డింగ్‌లో నుంచి ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయినప్పుడు నేను ఈ స్టెయిర్ కేస్ నుంచి నేను బయటికి వెళ్ళాలి అనేది. సో, బస్సులో ఎక్కినామంటే బస్సులో మనకి ఎంట్రీ ఎక్కడ? ఎగ్జిట్ ఎక్కడ? ఒకవేళ ఇన్ కేస్ ఎంట్రీ బ్లాక్ అయినప్పుడు మనకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఉంది? అనేది మనము అవగాహన చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఆ విధంగానే ఈ బిల్డింగ్‌లో ఈ విధంగా ఎమర్జెన్సీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? ఏ విధంగా మనం రావాలి అనేది కన్వర్జెన్సీ ఉండాలి. ఆ కన్వర్జెన్సీ కోసమని మనం మాక్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట అది. సో, స్కూల్స్‌లో గాని, బిల్డింగ్స్‌లో గాని వీటన్నిటిలో మాక్ డ్రిల్ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి కండక్ట్ చేయాలి. ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తూ పబ్లిక్ అంతా కూడా ఒక స్టెయిర్ కేస్‌ని బ్లాక్ చేస్తూ ఒక ఇంట్లోనో ఫైర్ అయినప్పుడు మనం ఏ విధంగా బయటపడాలి అనేది ఒక మాక్ డ్రిల్ అనేది అందరిని ఇన్వాల్వ్ చేస్తూ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనము కన్వర్జెంట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా గానీ వెంటనే ప్రతిస్పందించడానికి పబ్లిక్ అక్కడ ఉన్న వాళ్ళు ప్రతిస్పందించడానికి అవగాహన ఉంటుంది. సో, ఆ విధంగా మనము వాళ్ళకి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి ఈ యొక్క అగ్ని ప్రమాదాలు సమయంలో మన యొక్క ఫైర్ ఫైటర్స్‌కి ఎదురయ్యే ప్రధాన సవాళ్ళేమిటంటారు? ఇక్కడ మనకు అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే మన సిబ్బంది అటెండ్ అవుతున్నారు. సో, అక్కడ స్మోక్ ఎక్కువగా ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇంకో షాపింగ్ మాల్స్‌లో ఉంటుంది. డోర్ షట్టర్స్ అన్ని క్లోజ్ చేసి ఉంటారు. అక్కడ పవర్ సప్లై ఉండదు. స్మోకీ ఎన్విరాన్మెంట్‌లోకి ఎక్కువసేపు మనం వర్క్ చేయడం అనేది అంటే ఎక్కువగా ఫైర్ లోడ్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్ అనేది హీట్ అనేది కూడా ఎక్కువగా రేడియేషన్ కూడా ఉంటుందన్నమాట అది. ఆ ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ అనేది ఉంటుంది. ఫైర్ ప్రాక్సిమిటీ సూట్ వేసుకొని ఆ ఫైర్ ఫైటింగ్‌లో అక్కడ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్టీ పొజిషన్ అన్నమాట. సో, ఆ పొజిషన్‌లో కూడా వాళ్ళకి 5 మినిట్స్ కంటే ఎక్కువగా వర్క్ చేయనీయమన్నమాట. అక్కడ ఉండేటువంటి కమాండర్ ఎవరైతే ఉంటారో ఇన్‌స్ట్రక్షన్ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువసేపు వర్క్ చేయకుండా వాళ్ళను సేఫ్‌గా ఉండే విధంగా చూసుకుంటూ ప్రాణ ఆస్తి నష్టాలను కాపాడడానికి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మెయిన్ ఛాలెంజింగ్స్ ఏంటంటే మనకు ఫైర్ డిపార్ట్మెంట్‌కి సో, ఈవీ వెహికల్స్ ఫైర్ అయినప్పుడు కంట్రోల్ చేయడం అనేది ఒకటైతే హై రైజ్ బిల్డింగ్ ఫైర్స్ అనేది కూడా చాలా డిఫికల్టీ పొజిషనే ఉంది. సో, మనకు విజయవాడలో, తిరుపతిలో అప్ టు 18 ఫ్లోర్స్ వరకు వెళ్ళి రెస్క్యూ చేయగలిగేటువంటి ఎక్విప్‌మెంట్ ఉంది. బ్రాంటో స్కై లిఫ్ట్,
టర్న్ టేబుల్ ల్యాడర్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఉన్నాము. అదేవిధంగా విశాఖపట్నంలో 30 ఫ్లోర్స్ వరకు వెళ్ళి రెస్క్యూ చేయగలిగేటువంటి ఎక్విప్మెంట్ను మనము ప్లేస్ చేసి పెట్టేసామన్నమాట. ఆ విధంగా మనము హై రైజ్ బిల్డింగ్స్లో వేరే ఏరియాస్లో మనం చేయాలి అంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అక్కడ కూడా వెహికల్ అనేది చాలా పెద్ద వెహికలే కాబట్టి ఆ మూమెంట్ అనేది కూడా కష్టం అవుతుంది అనమాట. అది హై రైజ్ బిల్డింగ్స్లో నుంచి అక్కడ నుంచి ఏజ్డ్ పీపుల్ కూడా వాళ్ళు ఈ కేసులో కాకుండా సేఫ్గా వాళ్ళే బయటకి రావాలి అంటే అన్ని ఫ్లోర్స్ నుంచి దిగడం అంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో యంగ్స్టర్స్ అయితే వచ్చేస్తారు, ఏజ్డ్ పీపుల్ రావడం అంటే కొంచెం కష్టం అవుతుంది. అవి ఛాలెంజింగ్ టాస్క్ తోటి కూడుకున్నవే. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము రోబో, డ్రోన్స్ వాటిని కూడా మేము ప్రొక్యూర్ చేస్తున్నాము. సో అతి త్వరలో 4 నుంచి 5 నెలలలోపే మనకు డ్రోన్స్, రోబోలను కూడా మనము మన సర్వీస్లోకి తీసుకొని వస్తే వాటి ద్వారా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తూ హై రైజ్ బిల్డింగ్స్ లో ఎక్కడైనా ఏది జరిగినా కానీ ఎక్కడ లైవ్స్ ఉన్నారు, సో వాళ్ళని ఫస్ట్ ఆ ఫైర్ ని కంట్రోల్ చేసి ఆ లైవ్స్ ను సేవ్ చేయడం ఏంటి అనేది వాటిని కూడా కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా మేము ఇన్స్టిట్యూట్ చేస్తున్నాం. సార్, యువత ఈ రంగంలో చేరాలనుకుంటే వారికి ఏ విధమైన అవకాశాలు ఉంటాయి సార్ మన యొక్క ఈ డిపార్ట్మెంట్లో? చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మన అర్బనైజేషన్ పెరుగుతున్నప్పుడు డిఫరెంట్ ఆక్యుపెన్సీస్ అన్ని కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ లోడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫైర్ లోడ్ కి తగినట్టు మనకు ఎవ్రీ బిల్డింగ్ అంటే 15 మీటర్స్ అండ్ అబోవ్ ఉండేటువంటి బిల్డింగ్ ను కూడా మనం హై రైజ్ బిల్డింగ్ అని అంటాం. సో ఈ హై రైజ్ బిల్డింగ్ కి సంబంధించి ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి. వాటిని మెయింటైన్ చేయాలి అంటే ఫైర్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళే చేయగలరు. ఎస్టీఓ కోర్స్ అని, డివిజనల్ ఆఫీసర్స్ కోర్స్ అని మేము డిఫరెంట్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాము. ప్రైవేట్ రంగంలో అర్బనైజేషన్ పెరిగే కొద్దీ ప్రతి ఇండస్ట్రీస్ లో కూడా ఫైర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళందరూ ట్రైన్డ్ స్టాఫ్ అనేది చాలా స్కేర్సిటీ ఉంది రైట్ నౌ. సో డిపార్ట్మెంట్ ఒకటే కాదు, మన డిపార్ట్మెంట్ కంటే బయట ఎక్కువ మంది ఫైర్ వాళ్ళకి మంచి అవకాశాలే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా యూత్ అంతా కూడా ఇప్పుడు మన కరికులంలోనే నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ ఉంది, కొన్ని కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎస్టీఓ కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాం, సబ్ ఆఫీసర్ కోర్స్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము. ఈ ఆఫర్ చేసి సర్టిఫికేట్ వీళ్ళకి వచ్చేసింది అంటే ఆటోమేటిక్ గా బయట ప్రైవేట్ కంపెనీస్ లో మినిమం 50,000 శాలరీ తగ్గకుండా వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతుంది. రిక్రూట్ చేసుకొని ఇప్పుడు స్కేర్సిటీ ఉంది. సో ప్రతి బిల్డింగ్ కి అవసరమైనప్పుడు చాలా మన డిపార్ట్మెంటే ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అదే విధంగా కొన్ని ఆంధ్ర యూనివర్సిటీ తోటి మేము ఎంఓయూ చేసుకుని వాళ్ళతోటి కూడా మేము కొన్ని కోర్సెస్ రన్ చేస్తున్నాం. 3 months డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ పైన, డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన కూడా కోర్సులు కండక్ట్ చేస్తున్నాము. సో ఆ సర్టిఫికేట్ కూడా రేపు ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఎక్కడ ఒక చోట ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే మంచి ఎక్కువగా ఉంటుంది. ఓఎన్జీసీ ఉంది, గెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇండస్ట్రీకి ఈ స్కిల్డ్ ఫైర్ ఫైటర్స్ అవసరం అన్నమాట. వీళ్ళందరూ కూడా అక్కడ ఉపయోగపడుతుంది. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఈ రోజు ఇక్కడే కాదు, గల్ఫ్ లో కానీ ఫారిన్ కంట్రీస్ లో కానీ ఫైర్ ఫైటర్ అంటే వాళ్ళకి ఒక ప్యాషన్. ఎవరైనా నేను లైఫ్ లో ఒక్కసారైనా ఫైర్ ఫైటర్ కావాలనేది వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో ఒక కళ అన్నమాట వాళ్ళకి. అటువంటి కళ ప్రతి ఒక్కరూ ఇక్కడ మనం ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి అందరూకి దీనిపైన కొంచెం యూత్ కి కూడా కొంచెం ఎక్కువగా ప్రోత్సహించేస్తే మనకు మంచి ఫ్యూచర్ అనేది కూడా ఉంటుంది, మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటుంది. బీటెక్ ఫైర్ అనేది ఒకటే నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ ఒకటే ఆఫర్ చేస్తుంది. సంవత్సరానికి 60 మంది వస్తున్నారు. వాళ్ళకి 4 years కోర్స్ అయితే ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసి ముందే బుక్ చేసుకుంటున్నారు అనమాట కంపెనీస్. లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళకు ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. ఆ విధంగా మనకి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ కి మంచి డిమాండే ఉంది. అర్బనైజేషన్ పెరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్ పెరుగుతుంది. సార్, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క అగ్నిమాపక సేవల వారోత్సవాల సందర్భంగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం సార్? మా అగ్నిమాపక శాఖ తరపు నుంచి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏదైతే మనకు అగ్ని ప్రమాదాలకు అగ్ని ప్రమాదాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామో పబ్లిక్ అంతా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా మనం బయటపడాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఆపరేషన్ ఆ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయాలనేది మేము డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా శ్రద్ధగా విని దాన్ని ఆచరణలోకి తీసుకుని వస్తే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మంచి ఆస్కారమే ఉంటుంది. ఇది ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా మాక్ డ్రిల్స్ అనేది కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేసుకొని మాక్ డ్రిల్స్ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా, జరిగినా గానీ తక్కువ నష్టంతో బయటపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరొకటి, ఏ ఎమర్జెన్సీ వచ్చినా కానీ 101 కి ఫస్ట్ వెంటనే చేస్తే ఇంకా బాగుంటుంది. సో మేము వెంటనే రెస్పాండ్ అయిపోయి అక్కడ రావడానికి ఉంటుంది. ఫేక్ కాల్స్ వస్తూ ఉంటాయి అనమాట. 101 ఫ్రీ కాబట్టి చాలా ఫేక్ కాల్స్ వస్తుంటాయి. సో దయచేసి ఆ ఫేక్ కాల్స్ ని కంట్రోల్ చేస్తే బాగుంటుంది. సో రియల్ కాల్ వచ్చినప్పుడు
జరిగినప్పుడు వాటిని మనం అటెండ్ కాలేక టైం వేస్ట్ అయిపోతుంటుంది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఫైర్ ఎక్విప్మెంట్ ఏముందిలే, వన్ టైమే కదా, సో తర్వాత ఎందుకు దీన్ని వాడడము అనేది చాలా మందికి ఉంది. సో దానిపైన ఆపరేషన్ పైన ఎక్కువగా అవగాహన ఉంటే బాగుంటుంది అనేది. సార్, ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో మీరు పాల్గొని యొక్క అగ్నిమాపక సేవ వారోత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. ఇంతవరకు అగ్నిమాపక సేవ వారోత్సవాలపై ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ నార్థరన్ రీజియన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసులు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.